హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ సెట్ 2025కి సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన క్రేజీ బ్రాంచ్లు ఇవే అనే శీర్షికతో అయితే నేనైతే వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే సిఎస్సి తీసుకోవాలా, ఈసీ తీసుకోవాలా, ట్రిపుల్ తీసుకోవాలా, సివిల్ తీసుకోవాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలా, ప్రతి డౌట్స్ తో ఏ బ్రాంచ్ తీసుకోవాలనే అపోహతో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. మీ అందరి కోసమే ఈ వీడియో, ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, రాష్ట్రంలో అయితే 2 లక్షలకు పైగా అయితే ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తంగా 1,85,734 సీట్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, 11 గ్రీన్ ఫీల్డ్, బౌండ్ ఫీల్డ్ వర్సిటీలో అయితే మరో 13,000 సీట్లు, 5 డీమ్డ్ వర్సిటీల్లో అయితే మరో 10,000కు పైగా అయితే ఉన్నాయి. 225 ప్రైవేటు, 18 గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజీలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, వీటిలో కంప్యూటర్ సైన్స్ లోనే సీట్లు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎన్ని అంటే 102,614 సీట్లు. ఫ్రెండ్స్, ఆ తర్వాత అత్యధికంగా ఈసీఈలో ఉన్నాయి. ఏంటంటే 32,330 సీట్లు. ఫ్రెండ్స్, ప్రభుత్వ కళాశాలలు అయితే 18 ఉన్నాయి. సీట్లు మొత్తం అయితే 6,400 ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రైవేట్ కళాశాలలు మొత్తంగా 225 ఉన్నాయి. ఫ్రెండ్స్, మొత్తంగా సీట్లు అయితే 1,79,334. ఫ్రెండ్స్, గ్రీన్, బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీలు మొత్తం 11 ఉన్నాయి. సీట్లు అయితే 13,062 ఉన్నాయి. ఫ్రెండ్స్, దేశంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో అనేక బ్రాంచ్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ముఖ్యంగా అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ తో పాటు మరెన్నో కోర్ బ్రాంచ్లు, అలాగే కొత్త బ్రాంచ్లు కూడా ప్రెజెంట్ అయితే అందుబాటులోకి అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, తాజాగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కి సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు అయితే ఉపయోగపడేలా ముఖ్యమైన ఇంజనీరింగ్ బ్రాంచ్ లో కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఏ బ్రాంచ్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనేది ప్రతిదీ కూడా దీంట్లో తెలిపి ఉన్నాను. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోసం చూస్తే జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్ టాప్ ర్యాంకర్లు తొలి ప్రాధాన్యత అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చి ఉన్నారు. ఫ్రెండ్స్, గత 3-4 ఏళ్లుగా అడ్వాన్స్డ్ లో ఫస్ట్ ర్యాంక్ పొందిన అభ్యర్థులు సిఎస్సి బ్రాంచ్ లోనే చేరి ఉన్నారు. ఫ్రెండ్స్, అంతేకాకుండా జనరల్ కేటగిరీలో 1,500 లోప ర్యాంక్ తోనే అన్ని ఐఐటీల్లో సిఎస్సి సీట్లు నిండిపోవడమే ఈ బ్రాంచ్ పట్ల విద్యార్థులు చూపుతున్న ఆసక్తికి అయితే నిదర్శనం. ఫ్రెండ్స్, అందరూ కూడా ఎక్కువ మంది సిఎస్సినే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అలాగే ఐఐటీలే కాకుండా ఎన్ఐటీలు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈఐపి సెట్ ర్యాంకర్లది సైతం కూడా ఇదే ఆలోచన. ఫ్రెండ్స్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో వీటన్నిటిలో కూడా ప్రెజెంట్ సిఎస్సి పైన దృష్టి పెడుతున్నారు. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్ చూస్తే సిఎస్సి ఉత్తీర్ణులకైతే ఉజ్వల కెరీర్ అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం నెలకొంది. అందుకే నేటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో సిఎస్సి బ్రాంచ్ లో చేరి సంబంధిత నైపుణ్యాలు సొంతం చేసుకుంటే ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్లు అందుకోవచ్చని విద్యార్థులు అయితే భావిస్తున్నారు. ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోసం చూస్తే విద్యార్థులు ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంపిక పరంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ 2వ స్థానంలో అయితే నిలుస్తుంది. ఫ్రెండ్స్, ఐఐటీల్లో గత 2 ఏళ్లుగా జనరల్ కేటగిరీలో 3,500 లోప ర్యాంక్ తో ఈ బ్రాంచ్ లో అయితే సీట్లు భర్తీ అవుతున్నాయి. ఫ్రెండ్స్, ఇదే తీరు ఇతర జాతీయ రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూట్లలో కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, జాబ్ మార్కెట్ పరిస్థితులు, ఉన్నత విద్యావకాశాలే ఇందుకు కారణంగా అయితే చెబుతున్నారు. ఫ్రెండ్స్, అదే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూస్తే విద్యార్థులు ప్రాధాన్యత పరంగా 2-3 స్థానాల్లో అయితే ఈ బ్రాంచ్ కూడా నిలుస్తుంది. ఫ్రెండ్స్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సర్క్యూట్ పరికరాలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాల డిజైన్, డెవలప్మెంట్, కమ్యూనికేషన్, మిషన్ కంట్రోల్ తదితరాలకు సంబంధించిన టెక్నాలజీపై ఈ ట్రిపుల్ బ్రాంచ్ పై అయితే దృష్టి సారిస్తున్నారు. అలాగే ఈ కోర్సు ఉత్తీర్ణులకు ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలు లభిస్తాయి. ఫ్రెండ్స్, బిహెచ్ఈఎల్, టాటా ఎలక్ట్రిక్ కంపెనీస్ వంటి సంస్థల్లో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్, అదే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్గా, సిస్టమ్ డిజైన్ ఇంజనీర్గా మొదలైన వాటిగా కూడా రాణిస్తున్నారు. ఫ్రెండ్స్, అదే మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే దశాబ్దాలుగా ఎవర్ గ్రీన్ విభాగంగా మెకానికల్ ఇంజనీరింగ్ అయితే పేర్కొంది.
అందుకే టాప్ 5 బెస్ట్ బ్రాంచ్ జాబితాలో మెకానికల్ ఇంజనీరింగ్ అయితే నిలుస్తుంది ఫ్రెండ్స్. ఐఐటీలో జనరల్ కేటగిరీలో 4000 ర్యాంక్ లోపలే మెకానికల్ ఇంజనీరింగ్ సీట్లు అయితే ఫిల్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా విస్తృతమైన బ్రాంచ్. మెకానికల్ అనగానే తక్కువ గుర్తొచ్చే ఆటోమొబైల్ రంగంలో ఆటో రిక్షా నుంచి బోయింగ్ విమానాల ఉత్పత్తి వరకు ప్రతి విభాగంలోనూ మెకానికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలు కలిగిన వ్యక్తుల ఇంజనీరింగ్ స్పెషల్ గా మారుతుంది ఫ్రెండ్స్. అందుకే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ నుంచి ఏరోస్పేస్ వరకు అనేక రంగాల్లో మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణుల సేవలు తప్పనిసరిగా మారాయి ఫ్రెండ్స్. కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చాలా బెటరే అనుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ లో మెకానికల్ సిస్టమ్స్ ప్రధానంగా యంత్రాలు, వాటి డిజైన్, ఆపరేషన్స్, ఉత్పత్తి ప్రక్రియలపై విద్యార్థులకు అయితే అవగాహన కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. అయితే టాప్ బెస్ట్ బ్రాంచెస్ ఏంటంటే సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ఈ అండ్ నెక్స్ట్ మెకానికల్ ఫ్రెండ్స్. అలాగే ఈ కోర్సు ఉత్తీర్ణులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అయితే లభిస్తాయి ఫ్రెండ్స్. హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, రిలయన్స్ తదితర కంపెనీల్లో డిజైన్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు, ప్రాజెక్ట్ ఇంజనీరు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ ఇంజనీర్గా కొలువులు కూడా ఈ బ్రాంచ్ నుంచి అయితే సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకా సివిల్ ఇంజనీరింగ్ కోసం చూస్తే భవనాలు, వంతెనలు వంటి మౌలిక వసతుల రూపకల్పనలో, నిర్మాణంలో, నిర్వహణలో కీలక పాత్ర పోషించే విభాగం సివిల్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. ఈ కోర్సులో భాగంగా నిర్మాణ రంగంతో పాటు మౌలిక వసతులను మెరుగుపరుచుకోవడం, ఆధునీకరించడంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ తదితర అంశాలను అయితే ఈ సివిల్ ఇంజనీరింగ్ లో సబ్జెక్టుల కింద బోధించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులకు అయితే నిర్మాణ రంగంలో, బహుళ జాతి కంపెనీల్లో, రక్షణ రంగంలో కూడా ఉద్యోగాలు లభిస్తాయి ఫ్రెండ్స్. సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీర్, జియో టెక్నికల్ ఇంజనీర్, సైట్ ఇంజనీర్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ అయితే అందుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ టాప్ 5 ఏంటంటే ఫస్ట్ సిఎస్సి, సెకండ్ ఈసీఈ, థర్డ్ ట్రిపుల్ఈ, ఫోర్త్ మెకానికల్, ఫిఫ్త్ అయితే సివిల్ ఇంజనీరింగ్ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దేశంలోని పలు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో అందుబాటులోకి తెస్తున్న కొత్త బ్రాంచ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈ బ్రాంచ్ అకాడమిక్స్ ద్వారా ఇండస్ట్రీ 4.0గా స్కిల్స్ పేర్కొంటున్న ఏఐ, ఎంఎల్ తో పాటు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, 5G టెక్నాలజీ వంటి వాటిపై అవగాహన అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. వీటితో పాటు జాబ్ మార్కెట్ పరిస్థితులు, ప్లేస్మెంట్స్ గణాంకాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థులు ఇతర బ్రాంచ్లను కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. కెమికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, మెరైన్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ వంటివి కూడా ముందంజలో అయితే నిలుస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే మీ యొక్క ఆసక్తికే ప్రాధాన్యత అయితే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. బ్రాంచ్ ఎంపికలో విద్యార్థులు తమ ఆసక్తికి ప్రాధాన్యత ఇవ్వడం మేలు. ఎందుకంటే ఆసక్తి లేని బ్రాంచ్ల్లో చేరితే అందులో అకాడమిక్ గా రాణించలేకపోతే భవిష్యత్తులో అయితే నిరుత్సాహానికి గురయ్యే ఆస్కారం ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆసక్తి లేని బ్రాంచ్ ఎంచుకున్నా దానిపై ఇష్టం పెంచుకొని రాణించేందుకైతే మీరు కృషి చేయాలి ఫ్రెండ్స్. ఏ బ్రాంచ్ విద్యార్థులైనా క్లాస్ రూమ్ మాకే పరిమితం కాకుండా లేటెస్ట్ నైపుణ్యాలను అయితే సొంతం చేసుకునేలా స్వీయ ప్రణాళికలు అయితే మీరు రూపొందించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే బీటెక్ పూర్తయ్యే నాటికి జాబ్ మార్కెట్లో అయితే మీకు నైపుణ్యాలు అందుకుంటారు. రిలీవ్ అయిన వెంటనే అయితే మీరైతే జాబ్ని అయితే అచీవ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఏ బ్రాంచ్ అయినా మంచిదే ఫ్రెండ్స్. మీకు దానిపై ఇష్టంతో మీకు ఏ బ్రాంచ్ మీకు సూట్ అవుతుందో అదైతే తీసుకోండి ఫ్రెండ్స్. రాష్ట్రంలో 185,734 సీట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అందులో 70% సీట్లను కన్వీనర్ కోటాలో ప్రభుత్వం భర్తీ చేస్తుంది. అంటే వీటికి గవర్నమెంట్ వారే ఫీజు అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్రీన్ బౌండ్ ఫీల్డ్ వర్సిటీలో 70%,
అంటే 35% ప్రాతిపదికన సీట్లను కూడా వీటిలోన కన్వీనర్ కోటాలు అయితే కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, కన్వీనర్ కోటాలో మీకు సీటు వస్తే మీరు రూపాయి ఫీజు కూడా పే చేయ అవసరం లేదు ఫ్రెండ్స్. మొత్తం కూడా గవర్నమెంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో అయితే చెల్లిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీరు కౌన్సిలింగ్కి వెళ్లే ముందు ఏ బ్రాంచ్ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.